ఇంటింటి రామాయణం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిభను వెలికితీస్తుంది, నైపుణ్యాన్ని తీర్చిదిద్దుతుంది, ఉపాధికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. ప్రతిభ, నైపుణ్యం, ఉపాధికి ఒక సంపూర్ణ ప్రయాణమే మన ఇంటింటి రామాయణం. సోఫా అంటే కేవలం కూర్చునే ప్లేస్ మాత్రమే కాదు, ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్. లైట్ అంటే కేవలం వెలుతురు మాత్రమే కాదు, ఇది కలల హైలైట్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటీరియర్స్ అంటే 4 గోడల డిజైన్ కాదు, 3కి మేకోవర్. రండి, ఇంటింటి రామాయణంలో అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ని చూసేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు క్రిస్టల్ ఇంటీరియర్స్ ఎండి సాల్మన్ గారు. సో ఇక్కడ వర్క్ ఏ విధంగా జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. బాగుంది సార్. అసలు ఈ ఫ్యాక్టరీలో క్రిస్టల్ ఇంటీరియర్స్ ఫ్యాక్టరీ మొత్తానికి అసలు ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఈ ఫ్యాక్టరీకి సంబంధించి మీకు ఏంటి సార్? మనం ఒక మాడ్యులర్ ఫ్యాక్టరీ మేడం, ఫర్నిచర్ తయారు చేస్తాము. ఇవాళ రేపు హైదరాబాద్లో జరుగుతున్న ట్రెండ్కి కంపాటబుల్ ఫర్నిచర్ సప్లై ఇవ్వగలగడం, అంటే క్వాలిటీ ప్రోడక్ట్ విత్ టైం ఎఫిషియన్సీ ఇవ్వగలగాలి. సో ఇంతకుముందు మాన్యువల్గా పని చాలానే జరిగేది. మాడ్యులర్ ఫ్యాక్టరీస్లో కూడా పని కొంచెం ఒక ప్లాన్ ప్రకారం అలా జరిగేది. ఇప్పుడు మనం ఏంటంటే మేడం దాన్ని ఇంప్రూవ్ చేసి, ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ చేసి, టైం కట్ షార్ట్ చేసి, క్వాలిటీ ప్రోడక్ట్ విత్ ఇన్ లెస్ దెన్ ఎ మంత్ డెలివర్ చేసే ప్రక్రియ అంతా ఇక్కడ జరుగుతుంది. సో ఒక రా ఫ్లాట్ మన దగ్గరకు వస్తే ఒక ఫ్లోర్ ప్లాన్ డెవలప్ చేసే విధానం కానీ, వాళ్ళు వాడే కస్టమర్ కావాల్సిన స్టైల్ కానీ, మెటీరియల్ కానీ అన్నీ కస్టమైజ్ చేసి లెస్ దెన్ ఏ మంత్లో వాళ్ళకి ఒక ఫ్లాట్లోకి వెళ్ళడానికి మొత్తం ప్లానింగ్ చేసే సిస్టమ్ ఇక్కడ జరుగుతుంది. సార్, మీరు ఫర్నిచర్ సంబంధించి చెప్తున్నారు కదా ఇందాక. సో అంటే ఫర్నిచర్ అంటే ఓన్లీ ఫర్నిచర్కి సంబంధించి ఇక్కడ ఏమైనా డిజైన్ చేస్తారా, ఇంకా ఏమేమి ఇక్కడ ప్రాసెస్? ఎవ్రీథింగ్ అండి. టర్న్కీ ప్రాజెక్ట్స్ చేస్తాం మనం. ఫాల్ సీలింగ్ దగ్గర నుంచి ఫర్నిచర్ మొత్తం కావాల్సింది. ఇవాళ రేపు మివాన్ కన్స్ట్రక్షన్స్ ట్రెండ్ అండి. అంటే మై హోమ్, అపర్ణ తీసుకోండి, రాక ఏమన్నా మీరు పెద్ద కన్స్ట్రక్షన్స్ తీసుకుంటే మివాన్ కన్స్ట్రక్షన్స్ అంటారు. దాంట్లో సజ్జలు కానీ షెల్ఫ్స్ కానీ ఏమీ ఉండవు. ఒక ఓనరు ఆ ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఫర్నిచర్ లేకుండా వెళ్ళడం అసాధ్యం. సో ఫర్నిచర్ కావాలి. అండ్ అన్ని 100 ఫ్లాట్లకి ఒకళ్ళు లేదా ఒక 100 కార్పెంటర్ల టీము, 200 కార్పెంటర్ల టీం ఉన్నా కూడా, 500 ఒక టీం ఉన్నా కూడా సరిపోరు. ఏంటంటే మెషిన్స్ సహాయం ఖచ్చితంగా కావాలి. ఆ మెషిన్స్ ఉపయోగించుకొని, టెక్నాలజీని వాడుకొని, డిజైన్ ముందుగానే డెవలప్ చేసి వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నాం, వాళ్ళకి నచ్చేటట్టుగా వాళ్ళ ఇంటీరియర్ ఉండేటట్టుగా. ఎందుకంటే ఇల్లు అందరికీ మ్యాక్సిమం 1 or 2 ఉంటాయండి. వాళ్ళ చాయిస్కి తగ్గట్టు, వాళ్ళ కలర్ కాంబినేషన్కి తగ్గట్టు, వాళ్ళ ఇష్టానుసారంగా ఇల్లు ఎలా ప్లాన్ చేసుకొని, వాళ్ళకి ప్లానింగ్కి హెల్ప్ చేసి, దాని మెటీరియల్ ప్రొక్యూర్ చేసి, సెలెక్షన్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి, అక్కడ ఫిట్టింగ్ చేసే వరకు వీ విల్ టేక్ కేర్ అన్నమాట. సార్, నాకు అసలు ప్రాక్టికల్గా అసలు ఎలా చేస్తారో ఏంటనేది చూపిస్తారు? తప్పకుండా మేడం. బై గాడ్స్ గ్రేస్ మాది ఏంటంటే ఫ్యాక్టరీలోనే మేము ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టాము. అండ్ ఇక్కడే క్లయింట్స్ అందరు కూడా చూడగలిగినట్లుగా, అంటే వాళ్ళ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, దేని తర్వాత ఏం జరుగుతుంది, దేని తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. వి విల్ గో 1 by 1. ఓకే సార్, పద. ఈయన విశ్వనాథ్ గారు అండి, మా బీమ్ టీమ్ మేనేజర్. అయితే మన దగ్గరికి కస్టమర్స్ ఇలా ఫ్లోర్ ప్లాన్ తీసుకొని వస్తారనమాట. ఓకే. దీని దగ్గర నుంచి మనము వాస్తు ప్రకారము ఫర్నిచర్ ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడ ఏం పెట్టాలి, అండ్ విశ్వనాథ్ దాంట్లో పర్ఫెక్ట్ ఆయన చెప్తాడు. సార్, మీ దగ్గరికి ఈ షీట్ తీసుకొని వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏం చూస్తారు? ఫస్ట్ అంటే ఎక్కడ కిచెన్ ఎక్కడ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆగ్నేయంలో మనకు ఎక్కువ కిచెన్ అట్లా ప్రిఫర్ చేస్తారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈస్ట్కి స్టవ్ ఉండాలి. చిమ్నీ కూడా కొంతమంది పాయింట్స్ ఏంటంటే డిఫరెన్స్గా ఇస్తారు. అలాంటివి మనం ఏం చేస్తామంటే చిమ్నీ ఈస్ట్కి ఉండాలి, స్టవ్ మనం ఈస్ట్కి ఉండి వంట చేస్తుంది కాబట్టి అలాంటివి కొన్ని. ఇంకోటి ఏంటంటే బీరువా వెయిట్ ఎక్కడ ఉండాలి ఏంటి అని కొంతమంది డౌట్స్ పడుతుంటారు. అలాంటివి అని ఏం చేస్తామంటే కుబేర స్థానం అని నైరుతి మూలకు ఉంటుంది, అక్కడ అలాంటివి మేము కొన్ని సజెస్ట్ చేస్తుంటాం అన్నట్టు. బీరువా నైరుతి వాళ్ళకు ఉండాలి కుబేర స్థానంలో. ఇంకోటి ఏంటంటే వాస్తు ప్రకారం కలర్ కూడా మనం చూస్ చేస్తాం.
ఓకే, కలర్స్ కూడా వాస్తు ప్రకారం కూడా కొంతమంది ఎక్కువ ఇన్డెప్త్ వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే కలర్స్ కూడా ఉండాలి కొంచెం వాస్తు ప్రకారం అన్నట్టు మనం చూస్ చేయాలి. గ్రీన్ అంటే కిచెన్లో గ్రీన్, నెక్స్ట్ ఏంటంటే అంటే ఆ మనకు ఆ గ్రీన్ అనేది చూపిస్తుంది అన్నట్టు ఆగ్నేయంలో. ఓకే, సొంత ఇల్లు కట్టుకున్నాక మళ్ళీ చేంజ్ అవ్వం మనం. సో మళ్ళీ చేంజ్ అవే పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ముందుగానే అన్ని ప్లానింగ్ ప్రకారం వెళ్తూ ఉంటారు కస్టమర్స్. ఓకే, అది ఇందాక మీరు ఫ్లోర్ ప్లాన్ చూశారు కదా మేడం, ఆ ఫ్లోర్ ప్లాన్ ప్రకారంగా ఈయన మా 3D ఆర్టిస్ట్ వీళ్ళు దాని ప్రకారంగా అంతా డిజైన్ చేస్తారనమాట. ఫాల్ సీలింగ్ ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇవి ఇలా వస్తే బాగుంటుంది, ఇలా వస్తుందని. ఇది క్లయింట్తో మళ్ళీ డిస్కస్ చేస్తాం, మీకు నచ్చిందా, ఇంకేమైనా కలర్స్ చేంజెస్ చేయాలా ఏంటి అని. ఆ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఒక డిజైన్కి అరైవ్ అవుతాం అనమాట. అట్లీస్ట్ ఒక 90% అక్యురేట్గా ఉంటుంది ఇది. దీని తర్వాత మళ్ళీ ఇది ఎగ్జాక్ట్గా తీసుకొని ప్రొడక్షన్ డ్రాయింగ్కి వెళ్తాం. ప్రొడక్షన్ డ్రాయింగ్ ఏంటంటే మెషిన్స్కి చెప్పే భాష, ఇంత కట్ చేయండి, ఇంత షెల్ఫ్ ఉండాలి. ఇది కూడా క్లయింట్తో డిస్కషన్ చేసిన తర్వాతే. కొంతమందికి లాంగ్ డ్రెస్సెస్ హ్యాంగ్ చేసుకునే స్పేస్ కావాలంటారు, కొంతమంది సూట్స్ హ్యాంగ్ చేసుకునే స్పేస్ కావాలంటారు, కొంతమంది మాకు అవన్నీ ఉండవండి, మొత్తం షెల్ఫ్లు ఇచ్చేయండి. ఈ అంత డీటెయిల్గా డిస్కషన్ చేసిన తర్వాత ప్రొడక్షన్ డ్రాయింగ్ గీసి ఆ ప్రొడక్షన్ డ్రాయింగ్ని కోడ్ డెవలప్ చేసి మెషిన్కి ఇచ్చేస్తాం. అదంతా అక్కడ ప్రాసెసింగ్ జరిగిపోతుంది అనమాట. అది విధానం. ఓకే, సో ఇదంతా కూడా ఇక్కడ ఇదే జరుగుతుందా? అవునండి, 3D అండ్ ప్రొడక్షన్ డ్రాయింగ్స్ అన్నీ ఈ రూమ్లో జరుగుతాయి. సో మొత్తం కార్పెంటర్ వర్క్ అంతా ఫస్ట్ కంప్యూటర్లో జరుగుతుంది. మెషిన్స్ ఏంటంటే దీని ఆర్డర్ ప్రకారం, కమాండ్ ప్రకారం అవి కట్ చేస్తాయి అంతే. కట్ చేసిన అదంతా ప్యాకింగ్ అయిపోయి సైట్కి వెళ్ళిపోతుంది, సైట్లో ఫిట్టింగ్ చేసేస్తారు. ఓకే, 3D రూపంలో ముందు ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు చూపించేస్తారు. అంతే, వాళ్ళు ముందే డిస్కస్ చేసి ఇలా అయిన తర్వాత కొన్నిసార్లు అరే మాకు ఇది నచ్చలేదు, ఇది బాగాలేదు అనే ఛాన్సెస్ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయడం కోసం ఎగ్జాక్ట్లీ ఇల్లు అంటే కంప్యూటర్ ఇమేజ్కి రియాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ 90% యూ విల్ అండర్స్టాండ్ అది ఎలా వస్తుంది అనేది యూ విల్ డెఫినెట్లీ. ఓకే, నెక్స్ట్ ఏం చూపించబోతుంది? ప్రొడక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, సో వన్స్ అక్కడ డిజైన్ అంతా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మేడం, మెటీరియల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఏం మెటీరియల్ వాడాలి మనం, కలర్స్ ఎలా ఉండాలి. ఒకప్పుడు కార్పెంటర్స్ ఏంటంటే ఏ లగాలో మేడం అచ్చారైతే ఇది వేసేసుకోండి బాగుంటుంది అలా అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే థీమ్ బేస్డ్ డిజైన్స్ అనమాట. ఓ రూమ్లోకి వెళ్ళంగానే ఒక మంచి ఫీల్ రావాలంటే ఏ కలర్స్ వాడితే బాగుంటుంది, ఏ కాంబినేషన్స్ వాడితే బాగుంటుంది, ఇదంతా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మొత్తం నా ఫ్యాక్టరీలోనే అవైలబుల్ ఉంది. ఇక్కడే కూర్చొని ఒక 1 day 2 days ఇంకా టైం తీసుకొని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకొని ఇక్కడే మెటీరియల్స్ అన్నీ చూపించి ఇవి చూడండి కొంచెం కాంబినేషన్స్ అనమాట. ఇవి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే. ఇవి లామినేట్స్, ఇవేమో యాక్రిలిక్ లామినేట్స్. ఇవి దేనికి యూజ్ చేస్తారు సార్ మీరు? ఫేస్ అండి, అంటే డిజైన్ చేసేటప్పుడు డోర్ ఎలా కనబడాలి, ఏ కలర్లో కనబడాలి, వీటన్నిటిని కాంబినేషన్ చేసి రూమ్స్ మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఆ సెలెక్షన్కి సంబంధించిన పూర్తి మెటీరియల్ కూడా మీకు మా ఫ్యాక్టరీలో అవైలబుల్ ఉంటుంది. ఏది బెస్ట్ ఉంటుంది, బ్రాండ్స్ విషయం అయ్యి ప్లై ఏది వాడితే బాగుంటుంది, నేను పలానా బ్రాండ్ ఈ బ్రాండ్ అని నేను చెప్పను. క్లయింట్కే అన్ని ఆప్షన్స్ ఇస్తాం. ఈ బ్రాండ్ ఉంది, ఈ బ్రాండ్ ఉంది, ఇది ఇంత కాస్ట్ ఉంది, ఇది ఇంత కాస్ట్ ఉంది, దీంట్లో ఫైర్ రిటార్డెంట్ క్వాలిటీ ఉంది, ఇది టర్మైట్ ప్రూఫ్, ఇది వాటర్ ప్రూఫ్, ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి, దీని ప్రైస్ ఇంత ఉంటుంది, మీకు ఏది నచ్చితే మీ బడ్జెట్కి తగ్గట్టుగా దాన్ని కస్టమైజ్ చేసి మనం ఇల్లు డిజైన్ చేసి ఇస్తాము. సో ఇవన్నీ కూడా మొత్తం ఇదే ఆల్ మెటీరియల్స్ అండి, అంటే లోపల చెక్క దగ్గర నుంచి చెక్క ఏం వాడతాము, పైన కలర్ ఏం వాడతాము, ఇవి డిజైన్ వాల్స్ అండి, లోవర్స్ అంటారు వీటిని. వాల్ ప్యానలింగ్స్ బ్యూటిఫుల్గా. ఇప్పుడు నార్మల్గా అండి వార్డ్రోబ్స్, కిచెన్స్, బెడ్స్ ఇవి కామన్ ఎవరింట్లో అన్న. ఒక ప్రీమియం ఇల్లు కావాలి, చూడంగానే డిజైనర్ హౌస్లా కావాలి అని అంటే వాల్ ప్యానలింగ్సే మ్యాటర్ చేస్తాయి అన్నమాట. సో ఆ వాల్ ప్యానలింగ్స్కి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా బ్యూటిఫై చేయొచ్చు అనే అన్నీ మనం డిస్కషన్ చేసుకుంటూ ఒక డిజైన్కి అరైవ్ అయ్యి దాని తర్వాతే ప్రొడక్షన్కి వెళ్తాం. సో వన్స్ ఈ డిజైన్ అంతా ఫైనల్ అయిపోయింది, కలర్స్ ఫైనల్ అయిపోయింది, కోడ్స్ రాసేసుకున్నాం, డిజైన్ డెవలప్ అయిపోయింది. ఈ డిజైన్ అంతా జీ కోడ్ అంటే కంప్యూటర్ CNC కోడ్ డెవలప్ చేసేస్తాము. ఆ కోడ్ తీసుకొని ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, అదంతా మీకు ప్రొడక్షన్లో చూపిస్తాము. మనం 3D డిజైన్స్ చూసాము అండ్ మెటీరియల్ అంతా సెలెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు అంతా ఆ డిజైన్ బట్టి మనకి ఇప్పుడు మేకింగ్ ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది పేపర్ వైజ్. ఆ పేపర్ని మొత్తం మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. అది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాం. యా షూర్, తప్పకుండా. సో ఇది మా ప్రొడక్షన్ మేనేజర్ గారు అండి, ఫ్లోర్ అంతా ఆయనే చూసుకుంటారు.
ఇట్లా మనకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయిపోతుంది అనమాట. పేస్టింగ్ లిస్ట్ ఎంత, కటింగ్ లిస్ట్ ఎంత, ఏం చేయాలి అంత మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ప్రాసెస్కి వెళ్తాము. సో స్టార్టింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది వీడియోస్. సో రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనకి ఎంత ప్లై కావాలి ఏంటి అని మొత్తం ఒక ప్రాజెక్ట్కి కావాల్సిందంతా ప్రొక్యూర్ చేసేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రాసెస్ పేస్టింగ్ అండి. ఈ ప్లైని 2 పక్కల మనము లామినేషన్ చేసేస్తాం అన్నమాట. ఇది పేస్టింగ్ ప్రాసెస్. మాకు రోలర్స్ ఉంటాయి కాబట్టి గమ్ము ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడం అలా ఉండకుండా ఈవెన్గా మొత్తంగా స్ప్రెడ్ చేసేసి దాన్ని పేస్టింగ్ చేసుకుంటాం. ఫస్ట్ ప్రాసెస్ పేస్టింగ్. సో దీనిపైన ఇప్పుడు గమ్ అయితే చేస్తున్నాం ఆ రోలర్తో. ఫెవికాల్ అంతా వేసేసి లామినేట్స్ అతికిచ్చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇది ప్రాసెస్ మనకి దేనికి సంబంధించింది? ఇది అంతా మనకి ఫస్ట్ అట్లా రా ప్లై కొనుక్కుంటామండి. కొనుక్కున్న తర్వాత ఎన్ని లామినేట్స్ పడుతున్నాయి ఏంటో చూసుకొని ఆ లామినేట్స్ని పేస్టింగ్ చేసుకుంటాం. ఇలా మనం ఇన్స్టాల్ చేయలేము కదా, అలా దీన్ని బట్టి దాని కలర్స్ అవన్నీ యాడ్ చేస్తున్నాం అనమాట. వాళ్ళ కోడ్ మనకి ప్రొడక్షన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కస్టమర్ చాయిస్ని బట్టి వాళ్ళ ప్లై ఫస్ట్, నెక్స్ట్ వాళ్ళ లామినేట్ కోడ్ అండ్ కలర్ ఇవన్నీ దాని అకార్డింగ్గా ఫైల్ని బట్టి ఇక్కడ పేస్ట్ ఇక్కడ పేస్ట్ అంటే ఈ పేస్టింగ్ ప్రాసెస్. ఇది కోల్డ్ ప్రెస్. ఇది కోల్డ్ ప్రాసెస్. అంటే పైనుంచి ఒక 60 టన్ వెయిట్ పడుతుంది అనమాట. ఓవర్ నైట్ అయ్యేసరికి ఇంకా అది లైఫ్ టైంకి ఫిక్స్ అయిపోతుంది ప్రాపర్గా. చాలా పెద్ద పెద్ద మిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అసలు ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా తొందరగా 2 అవర్స్లో మొత్తం పేస్టింగ్ ఒక 40 to 50 బోర్డ్స్ అందులో వేసేయచ్చు. 50 బోర్డ్స్ వరకు. ఓకే. ఒక 2 బెడ్రూమ్ సైట్కి మొత్తం ఒకటేసారి వేసేయచ్చు. ఒకేసారి మనకు వస్తుంది. ఓకే. అవుట్పుట్ ప్రొడక్షన్ మనకి కావాలన్నప్పుడు మనకి మెషిన్ని బాగా. సో ఇప్పుడు ఇది గమ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి? దీనిపైన షీట్ అతికిచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇది కస్టమర్ చూస్ చేసుకున్నదండి. అంతే అండి, వాళ్ళు చూస్ చేసుకున్న కలర్స్ ప్రకారం ఇది ఇలా లామినేషన్ అయిపోతుంది అనమాట. సో లామినేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందండి. మనం ఇల్లు ఒకసారి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అది ఎంత అందంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. బట్ దీని వెనక అంటే లామినేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనకి ఎవ్వరికీ తెలియదు అనమాట. సో ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇట్లా బోర్డ్ తీసుకొని దీనికి గమ్ అయితే అంటించిన తర్వాత ఇక్కడ మనకి లామినేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. మిషన్ దగ్గర కూడా పెడుతున్నారు. దాదాపుగా ఈ మిషన్ 50 వరకు బోర్డ్స్తో మనకి లామినేషన్స్ చేయొచ్చు అంట. నైస్ అండి. మొత్తం ఒకటేసారి ప్రాసెస్ చేసుకుంటే మనకి టైం సేవ్ అయిపోతుంది. సో మొత్తం ఇది ఎంత బరువు పడుతుందండి ఇక్కడ? 60 టన్ అండి. 60 టన్ బరువు. ఓకే. ఎంతసేపు ఉంచాలి అది? ఒక 6 అవర్స్ మినిమం 6 అవర్స్ అట్లాగే ఉంచాలి అంతే. అది ఉంచేస్తే ఇంకా అక్కడ రెడీ అయింది కదా మేడం, అలా రెడీ అయిపోతాయి బోర్డ్స్ అన్ని. ఓకే. సో మ్యాక్సిమం ఇది 6 అవర్స్ అయితే ఇక్కడ ఉంచాలి. సో ఈ బరువు అనేది 6 అవర్స్ మనకి ఉంచితే కనుక మనకి బోర్డ్ అనేది తయారైపోతుంది అనమాట. తర్వాత మనం హౌస్లోకి షిఫ్ట్ చేసి మనం ఎక్కడ ఇది కావాలనుకునేది అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇందాక పేస్టింగ్ సెక్షన్ చూశారు కదా మేడం, ఆ పేస్టింగ్ చేసిన మెటీరియల్ అంతా ఇక్కడ ఇలా రెడీగా స్టాక్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇది కోడ్ జనరేట్ చేసిన ఫైల్ ఇది. అంటే ఏ ప్లాంక్ ఎంత సైజులో కట్ అవ్వాలి, ఏది ఎంత కట్ అవ్వాలి అన్నీ డిజైన్లో ఉంటాయి. ఈ కోడ్ ప్రకారం, ఈ డిజైన్ ప్రకారం సిఎన్సి మెషిన్ కట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. వీటన్నిటిని కటింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ కిచెన్ ఉంది కాబట్టి ఇది ఏం ప్లాంక్? కిచెన్ లో లాఫ్ట్ ప్లాంక్, ఇది బేస్ ప్లాంక్, ఇది టాల్ యూనిట్ ప్లాంక్, ఇది చెక్క, అన్ని మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. ఎందుకు? అక్కడ ఫిట్టింగ్ అప్పుడు కూడా ఈజీగా ఉండడం కోసం. ఓకే, ఇది ఈ ప్లాంక్, ఇది ఇక్కడ రావాలనే డిస్క్రిప్షన్ కూడా ముందే ఇచ్చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి కిచెన్ లో అండ్ బెడ్రూమ్ కబోర్డ్స్, అంతే. కిచెన్ లో కబోర్డ్స్, టీవీ యూనిట్స్, కర్టన్స్, పూజా రూమ్స్, బెడ్రూమ్స్, బెడ్స్ అన్నిటి కోడ్ ఇందులో ఉంటుంది అనమాట. దీని ప్రకారం ఈ చెక్కని మ్యాక్సిమం యూజ్ చేసుకొని ఎలా కట్ చేయొచ్చు అనేది కంప్యూటర్ పైన డిజైన్ చేస్తే వేస్టేజ్ లేకుండా, ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా ఒక్క షీట్లో ఎన్ని మ్యాక్సిమం ప్లాంక్స్ మనం బయటికి తీయచ్చు అనేది చేసి కోడ్ ఇచ్చేస్తాము. ఆ కోడ్ ప్రకారం మెషిన్ 5 minutesలో ఒక బోర్డ్ ప్రాసెస్ చేసేస్తాం. ఓకే, కటింగ్ దగ్గరికి వెళ్దాం. ఇది కోడ్ మేడం. ఇప్పుడు ఈ షీట్ని ఇన్ని పీసెస్ లా కట్ చేయాలని మనం దీన్ని కమాండ్ ఇచ్చామన్నమాట. సో ఇది ఇక్కడ నుంచి ఇన్పుట్ తీసుకొని దాని ఎక్కడ ఏ షేప్ కట్ చేయాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అక్కడ ఆ మెషిన్ కట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, మీకు చూపిస్తాను ఒకసారి, చూద్దురు కానీ రన్ చేయి. సో
సో మిషన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తుంది కటింగ్ అనేది మనం చూసాం కదా. సో మనం ఏ డిజైన్ అన్నా ఇచ్చామంటే అది డిజైన్ కటింగ్ చేసేసి ఇచ్చేస్తుందండి. ఈవెన్ మిక్కీ మౌస్ డిజైన్ కావచ్చు, బటర్ఫ్లై డిజైన్ కావచ్చు, ఏదైనా సరే ఈ మిషన్కి చాలా చాలా సింపుల్ అనమాట. ఈజీగా అలా కటింగ్ చేసి పడేస్తుంది. సో ఇప్పుడే మనకి ప్రాసెస్ వచ్చేసరికి ఇది మొత్తం ఎన్ని కటింగ్స్ జరుగుతున్నాయి, ఏ షేప్లో ఎంత సైజులో మనకి కటింగ్ చేయాలి అనేది మొత్తం ఈజీగా చాలా తక్కువ టైంలో మనకి ప్రాసెస్. అండ్ నార్మల్గా ఈ కబోర్డ్స్ ఇవన్నీ మనం ఇంట్లో చూసినప్పుడు ఏమనుకుంటాం, అబ్బా చాలా బాగుంది అని. దీని వెనక ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది మనం ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడు అదే ప్రాసెస్ మనం చూస్తున్నాం. అండ్ సార్ నిజంగా అసలు మేమైతే ఎప్పుడు చూడలేదు ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఇట్లాంటి ప్రాసెస్. అసలు ఏమి అంటే కబోర్డ్స్ అవి చూడగానే అబ్బా ఎంత బాగా డిజైన్ చేశారు, ఈ ప్లేవుడ్ ఎంత బాగుంది డిజైన్, ఇవన్నీ మనం చూసుకుంటున్నాం కానీ సో దీని వెనక ప్రాసెస్ ఏంటి అనేది ఎప్పుడు చూడలా. సో ఇదే ఫస్ట్ టైం అనమాట మేము చూడడం. అండ్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఓకే, డెవలప్ అయినాయి అండి అన్ని కంట్రీస్, చాలా టెక్నాలజీలో డెవలప్ అయినాయి. ఇండియానే కొంచెం స్లోగా మనం పికప్ అవుతూ ఉంటాము. బట్ ఇప్పుడు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఏంటంటే అప్డేట్ అవ్వని కంపెనీస్ చాలా ఉన్నాయి. మేమేంటి కొంచెం ఇంకా సాఫ్ట్వేర్ అలవాటు అయిపోయిన వాళ్ళం కదా, అందుకనే అప్డేట్ చేసేసుకొని ఈజీ ప్రాసెస్ అండ్ స్టేబుల్ ప్రాసెస్, లాంగ్ లైఫ్ ఇవ్వగలిగిన ప్రాసెస్ మనం అడాప్ట్ చేసుకొని ఉన్నాం. ఓకే, సో కస్టమర్ ఇచ్చిన దాని ప్రకారం మీరు ఈ డిజైన్ని కట్ చేసి ఇస్తున్నారు. ఏ డిజైన్ అయితే మీకు కస్టమర్ ఇస్తారో అదే ప్రాసెస్ మొత్తం కూడా ఇక్కడే అంతే మేడం. కమాండ్ మీరు చూసారు కదా, డిజైనింగ్ లో ఏ కలర్ వచ్చింది, ఆర్చ్ వచ్చిందా, రౌండ్ వచ్చిందా, స్టార్ వచ్చిందా, ఎన్ని యాంగిల్స్ వచ్చింది, ఇర్రిలవెంట్. జస్ట్ మేము దాన్ని కోడ్ జనరేట్ చేస్తే మా మెషిన్ దానికి తగ్గట్టుగా నీట్ కటింగ్ చేసి మనకు ప్రాసెస్ చేసి ఇచ్చేసి. దేవుడి మందిరానికి వచ్చేసరికి కొంచెం బెల్స్ డిజైన్ లాగా అట్లా మొత్తం మేడం, మొత్తం ఓం అని, ఆ స్టార్స్ అని, అవ్వని, ఇప్పుడు క్రిస్టియన్స్ అయితే క్రాస్ అని, లేకపోతే ముస్లిమ్స్ అయితే అవన్నీ ఏం కావాలన్నా దానికి మనం డిజైన్ చేసిన ప్రకారం కోడ్ ఇస్తాము. ఆ కోడ్ ప్రకారం మనకు అది కటింగ్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ కటింగ్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? ఎడ్జ్ బ్యాండింగ్ అండి, చూపిస్తాను. సో కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ హెచ్ బ్యాండింగ్ అన్నారు కదా, అంటే ఏం సార్ హెచ్ బ్యాండింగ్? ఇప్పుడు అక్కడ కట్ అయిన పీసెస్ అన్ని ఇక్కడ స్టాక్ చేసుకున్నాం కదా మేడం ఒక ప్లాన్కి. ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా మనకు ప్లై కనబడుతుంది, ఇది డ్యామేజ్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉంది. దీన్ని ఏం చేయాలంటే కంప్లీట్ వాటర్ ప్రూఫ్ చేయాలి, కంప్లీట్ ఇట్లా రఫ్గా ఏం కనబడకుండా నీట్గా చేయాలి. దీన్ని ఎడ్జ్ బ్యాండింగ్ అంటాం అనమాట. ఇది పీవీసీ టేప్ ఉంటుంది, దీన్ని ఇలా అతికిచ్చేయాలి. సేమ్ ఇది ఏ కలర్ ఉందో అదే ఎగ్జాక్ట్లీ కలర్ మ్యాచ్ చేసేసి దానికి ఎడ్జ్ బ్యాండ్ చేసేసేయాలన్నమాట. అప్పుడు దీని లైఫ్ 100 times బెటర్ అయిపోతుంది అనమాట. ఇంకెన్ని రోజులైనా దీంట్లో టర్మైట్ వెళ్ళడం కానీ లేదా వాటర్ వెళ్ళడం కానీ లేకుండా పర్మనెంట్ సీల్ అయిపోయి ఫర్నిచర్కి లాంగ్ లైఫ్ వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. మీకు ఇది ఎలా జరుగుతుందో ఒకసారి చూపిస్తాను. దీన్ని ఎడ్జ్ బ్యాండింగ్ మెషిన్ అంటాం మేడం. నార్మల్గా ఇది మాన్యువల్గా చేస్తే అయితే ఒక 3 వారాలు పట్టే ప్రాసెస్. కానీ మన ఈ హెవీ మెషినరీ వల్ల ఏంటంటే వితిన్ ఫ్యూ మినిట్స్ ఇక్కడ నుంచి పెట్టంగానే అక్కడ ఎడ్జ్ బ్యాండ్ అయిపోయి డ్రై అయిపోయి వచ్చేస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ అంతా చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు చూద్దరు కానీ. ఒక ప్లాంక్ పెట్టు మహేష్. ఇక్కడే ఇలా ఉండినది ఇది ఇట్లా టేప్ వేసేసి సీల్ అయిపోయింది. సో డిజైన్ పరంగా, కలర్ పరంగా, లైఫ్ పరంగా అన్ని విధాల చాలా. ఓకే, ఈ సైడ్స్ మొత్తం కావాలంటే కూడా లేదు, ఖచ్చితంగా అన్ని సైడ్స్ చేయాల్సిందే. 360 degrees ఇది నీళ్ళల్లో పడేసినా ఇంకేం అవ్వకూడదు. అలా అవ్వాలంటే ఇవన్నీ ప్రాసెస్ మనం చేయాలి. ఓకే, సో మళ్ళీ ఈ నెక్స్ట్ ఈ సైడ్ నెక్స్ట్ మళ్ళీ ఈ సైడ్ పెడతారు, ఈ సైడ్ పెట్టగానే మొత్తం ప్రాసెస్ అంతా రెడీ అయిపోతుంది. ఈ ప్లేవుడ్ మీద ఇంతకు ముందు మనం ప్లెయిన్ కటింగ్స్ చూసాం, బాక్సెస్ లాగా ఎలా కటింగ్ చేసింది మిషన్ అనేది మనం చూసాం కదా. సో ఇదే ప్లేవుడ్ మీద నాకు ఒక బటర్ఫ్లై డిజైన్ కావాలి. సో అది ఎలా కటింగ్ చేస్తుందో నేను మీకు చూపిస్తాను, చూసేయండి.
సో ఇప్పటి వరకు మనం ప్లేవుడ్ పైన బటర్ఫ్లై కటింగ్ ఎలా జరుగుతుంది అనేది ప్రాసెస్ చూసాం కదా. సో ఫైనల్ లుక్ అయితే వచ్చేసిందండి. ఇగో మన బటర్ఫ్లై రెడీ అయిపోయింది. అండ్ ఇది ఎక్కడ డిజైన్ చేయాలి అనేది ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి సో ఆ ప్లేస్లో ఇది డిజైన్ చేసేస్తారనమాట. సో ఇలాంటి డిజైన్సే కాదు, ఏ డిజైన్ ఇచ్చినా సరే ఈజీగా ఈ మిషన్ చేసేస్తుంది. మనకి ఎలాంటి డిజైన్ కావాలన్నా సరే చేయించుకోవచ్చు. మేడం మీరు ఇప్పటి వరకు ప్రొడక్షన్ ప్రాసెస్ చూశారు కదా, అది ఇంకా సీల్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఒక్క టాపిక్ ఇంకొకటి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే హ్యాండిల్స్, హార్డ్వేర్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేడం, ఇవన్నీ హ్యాండిల్ వెరైటీస్ అనమాట. ఇంకా చాలా వెరైటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. వీటిని నట్టు బోల్ట్ వేసి ఫిట్ చేస్తాం. అయితే ఇవన్నీ కొంచెం ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఊడిపోయే ఛాన్సెస్, లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఏంటంటే మొత్తం కన్సీల్డ్ హ్యాండిల్స్, అసలు కనబడకూడదు హ్యాండిల్, ఎక్కడ టచ్ అవ్వకూడదు, పిల్లలు తిరిగినా తగలకూడదు అనే కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఆ వర్జన్లో మనం ఒక మెషిన్ తెప్పించాము వేరే కంట్రీ నుంచి, అది ఎవరి దగ్గర లేదు. ఆ మెషిన్ ఏంటంటే ఇలా చెక్కకే హ్యాండిల్ తయారు చేసేస్తుంది అనమాట. ఇప్పుడు మన ప్లాంక్కే అలా గ్రూ చేసి టేప్ వేసేసి పీవీసీ అంటే వాటర్ ఇంకా డ్యామేజ్ అవ్వకుండా పర్మనెంట్గా ఎలిగెంట్గా ఇట్లా చూడటానికి కూడా స్లీక్గా కనిపించేటట్టు గ్రూ చేసే మెషిన్ కూడా మన దగ్గర ఉందన్నమాట. నార్మల్గా కార్పెంటర్ అయితే ఈ గ్రూ చేయగలుగుతాడేమో, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఒకవేళ బాగా ప్రొఫెషనల్ ఉంటే చేయగలుగుతాడేమో, చేసి దాన్ని పెయింట్ కొట్టేసుకుంటారు అనమాట అందరూ. కానీ పీవీసీ టేప్ వేసి దాన్ని మోల్డింగ్ చేసి అలా చేయగలగాలి అని అంటే ఒక పర్టికులర్ మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ మన దగ్గర ఉంది. ఈ సౌత్ ఇండియాలో ఇంతకుముందు అసలు ఎవరి దగ్గర లేకుండా ఉంది, కానీ ఇప్పుడు మన దగ్గరే ఉంది ఈ మెషిన్. ఈ మెషిన్ చేసే ఈ హ్యాండిల్స్ చాలా కనబడడానికి ఎలిగెంట్గా, అండ్ మళ్ళీ ఇంకా డ్యామేజ్ ఏమి అవ్వదు, ఇంకా లూజ్ అయిపోవడం కానీ హార్డ్వేర్ తగలడం కానీ అలా ఏమి ఉండకుండా పర్మనెంట్ కంటిన్యూటీ వచ్చేస్తుంది. డోర్ లెవెల్కే అది సీల్ అయిపోతుంది. ఈజీ టు యూజ్ కూడా, ఇలా క్లోజ్ చేయడం, యూజ్ చేసుకోవడం అలా డెవలప్ చేసి ఆ మెషిన్ కూడా మన దగ్గర ఉంది. అది ఎలా వర్క్ చేస్తుందో కూడా నేను మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మనకి హ్యాండిల్స్ అయితే ఫ్యూచర్లో ఎప్పటికైనా మనకి ప్రాబ్లం రావచ్చు. సో చిన్నపిల్లలు తిరుగుతున్నప్పుడు అయితే మనకి వాళ్ళు తగిలి పడిపోతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాండిల్లెస్ డోర్స్ మనం చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎక్కడ కూడా సపరేట్గా స్టిక్ చేసిన విధంగా అయితే ఏం లేదు, డోర్లోనే మనకి కటింగ్ అయితే వచ్చేసింది. కటింగ్ సంబంధించి పెద్ద మిషన్ అయితే ఉంది. సో ఆ మిషన్ అసలు ఈ విధంగా కటింగ్ ఎలా చేస్తుంది అనేది మనం చూద్దాం ప్రాసెస్. అండ్ చాలా నీట్గా అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంది హ్యాండిల్లెస్ డోర్స్. సో మరి వెళ్దామా అండి అక్కడికి? రండి మేడం, ఆ మెషిన్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అంతా మేము చూపిస్తాం. ఉన్న మిషన్స్లో ఇదే చాలా పెద్దగా ఉన్నట్టుంది అండ్ ఎక్స్పెన్సివ్ అని కూడా అనుకుంటున్నాను. అవును మేడం, మా ఫ్యాక్టరీలో ఉన్న అన్ని మెషిన్స్ ఒక ఎత్తు అయితే దీని కాస్ట్ ఒక ఎత్తు, దీని పర్ఫార్మెన్స్ కూడా ఒక ఎత్తు. దీని స్పిండిల్స్ అన్ని టైవాన్ నుంచి తెప్పించాం. దీని బాడీ అంతా చైనాలో రెడీ అని ఇంపోర్ట్ చేయించాం. ఈ మెషిన్ ఇండియాలో లేదు, సో ఇంపోర్ట్ చేయించామన్నమాట. దీని ప్రాసెసింగ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హ్యాండిల్స్ చేస్తుంది ఈ మెషిన్. ఇందాక మనం మాట్లాడాం కదా ఎలా చేస్తుంది అనేది. అది చేసే మెషిన్ కస్టమర్స్ ఎక్కువగా అలా వస్తున్నారు అని చెప్పి దానికి మోడర్న్ ట్రెండ్లో ఏంటంటే బెడ్ సైడ్ టేబుల్స్, వార్డ్రోబ్స్కి హ్యాండిల్స్ తగలకూడదు, ఊరికే అన్కంఫర్టబుల్గా ఉండకూడదు అని కన్సీల్డ్ ఆ లెవెల్కి మ్యాచ్ అయిపోవాలి, స్టైలిష్గా ఉండాలి అండ్ లైఫ్ కూడా ఉండాలి. సో దానికి మనకు ఒక సొల్యూషన్ అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందో అది కూడా చూద్దాం. సో ఇంతకుముందు మనం చూసాం కదండి హ్యాండిల్లెస్ డోర్స్. సో హ్యాండిల్ లేకుండా సో ఆ డోర్స్ ఎలా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి అని చెప్పేసి ఇప్పటి వరకు మనం చూసాం కదా. దాని కట్టింగ్ ఎలా ఉంటుంది అనేది మనకి ఈ మిషన్ చూపిస్తుంది అనమాట. సో ఆ కటింగ్ ప్రాసెస్ కూడా చాలా అందంగా ఉంటుంది అని అంటున్నారు. ఆ ప్రాసెస్ కూడా మనం చూద్దాం ఈ మిషన్లో. సో ఇదే మన మెషిన్ అనమాట. ఇక్కడ మీకు కనబడుతున్న డిజైన్ హ్యాండిల్స్ అన్ని రకాలు దీని మీద చేయొచ్చు. ఈ మెషిన్ ఏంటంటే మనం ఎంత హ్యాండిల్ ఇవ్వాలి, ఏ సైజ్ ఇవ్వాలి, అది ఎంత కటింగ్ అవ్వాలి, ఎంత లెంత్ ఉండాలి, అన్నీ కస్టమైజ్గా డిఫైన్ చేయొచ్చు ఇది. సో దాన్నే నేను పెట్టబోయే ప్లాంట్ ఏ సైజ్ ఉందనేది డిఫైన్ చేశాను. ఇది ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది, చూద్దాం.
సో అది మేడం కంప్లీట్ ప్రాసెస్. Okay. దాని తర్వాత మనకి వీటిపైన లేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏ రూమ్కి తగ్గట్టు ఆ రూమ్ ప్యాకెట్స్ మనం సీల్ చేసేసి ఇలా బబుల్ ర్యాప్ చేసేసి సైట్కి పంపించేస్తాం అనమాట. Okay. అక్కడ కార్పెంటర్కి డ్రాయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. వాడు ఆ డ్రాయింగ్కి తగ్గట్టుగా ఇదంతా ఫిట్టింగ్ చేసేస్తారు. ఓకే, మనం ఒక జస్ట్ ఇంటి ప్లానింగ్ ఇచ్చేస్తే ఒక 3D డిజైన్ లాగా ముందుగానే ఇంటిని ప్లానింగ్ అంతా మొత్తం చేసేసి దాన్ని డిజైన్ చేసేసి సో కలరింగ్ అంతా చూపించేసి హౌస్ టోటల్గా ఇలా ఉంటుందని 3D డిజైన్లో చూపించిన తర్వాత ఇక్కడే మొత్తం వాటికి సంబంధించి డిజైను అవన్నీ కూడా మీరు చేసేసి ప్రాసెస్ అంతా మొత్తము పంపించేస్తున్నారు సైట్కి, ప్యాకింగ్ ఇక్కడ చేసి. నుండి అక్కడికి వెళ్ళిపోతాయి. వెరీ ఇవే నైస్ కాదు. అండి. అండ్ వీటికి సంబంధించి కూడా అన్ని సెలెక్షన్స్ మళ్ళీ బోర్డ్స్ ఇవి ప్లేవుడ్స్ అన్ని ఎక్కడి నుంచో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ అన్ని షాప్ ఇక్కడే వాటింటా తిరిగే పని లేదు మేడం. అంతా ఎవ్రీథింగ్ టోటల్ ఇది ఇక్కడే ఓన్లీ వుడ్ వర్కే కాదు మేడం. దీని తర్వాత సోఫాస్, బెడ్స్, కటన్స్, ఎవ్రీథింగ్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. మీరు సోఫా నాకు ఈ పలానా డిజైన్ కావాలని ఒక ఫోటో చూపిస్తే ఆ రూమ్ కి తగ్గ సైజ్ కి తగ్గట్టుగా వెంటనే కస్టమైజ్ చేసి విత్ ఇన్ 2 or 3 days సోఫాస్, బెడ్స్ కూడా డెలివర్ చేసేస్తాం. ఈ కబోర్డ్స్, డోర్స్ ఇట్లాంటివే కాదండి, అండ్ సోఫాస్, ఫర్నిచర్కి సంబంధించి కూడా మొత్తం టోటల్ ఇక్కడ మనకి కర్టెన్స్తో సహా అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయంట. సో మనం ఒక ఇంటికి సంబంధించి కావాలి అనుకుంటే 10 షాపులు తిరగాల్సిన అవసరం లేదు, జస్ట్ క్రిస్టల్ ఇంటీరియర్స్కి వచ్చేస్తే చాలు, టోటల్ మన ఇల్లు రెడీ అయిపోతుంది. సో అంతేనండి. అంతే మేడం. ఓకే అండి, నెక్స్ట్ ఏంటి మరి? మొత్తం ప్యాకింగ్ ఇది అయిపోయింది, అయిపోతుంది కదా మేడం. ట్రాలీ వస్తుంది, లోడ్ అయిపోతుంది, సైడ్ మీద డెలివరీ అయిపోతుంది. అక్కడ డ్రాయింగ్స్, పేస్టింగ్ అయిపోతాయి. కార్పెంటర్కి మా మేనేజర్స్ వెళ్ళి డిస్క్రిప్షన్ ఇచ్చేస్తారు. ఇంకా దాని ప్రకారం విత్ ఇన్ లెస్ దెన్ 10 days. ఒక పెద్ద సైట్ అయితే మేబీ 15 days, అంతకు మించి సైట్లో అంటే పనంతా ఇక్కడ అయిపోయింది కదండి, Okay. అక్కడ జస్ట్ ఫిట్టింగ్. టోటల్ గా ఇవంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. అవును ఇదంతా కంప్లీట్ అవ్వడానికి మీకు కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు మన పట్టింది? ఫ్యాక్టరీలో 2 days పడుతుందండి. 2 days జస్ట్ 2 జస్ట్. days అండి. ఓకే, డ్రాయింగ్, డిజైన్ అదే కొంచెం టైం. వన్స్ డ్రాయింగ్ అయిపోయింది అనుకోండి 2 రోజులలో ఈ స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకే. ఇది సైట్ మీదకి వెళ్ళిపోతుంది 15 days. సో టోటల్గా మనం అనుకుంటే డ్రాయింగ్ అయిపోయిన తర్వాత 20 daysలో సైట్ మనం వాళ్ళ చేతికి తాళాలు ఇచ్చేసి వచ్చేయచ్చు. ఓకే, సో కస్టమర్ వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే 3D డిజైన్ దగ్గర నుంచి టోటల్ ఇది సైట్కి వెళ్ళేంత వరకు ఆ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది? డిజైన్ ఇంత అంత అని మనం చెప్పలేం మేడం, ఎందుకంటే డిజైన్ మనిషికి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. సో అది గివ్ అండ్ టేక్ ఎన్ని రోజులు పడుతుంది అనేది. చెయ్యొచ్చు, కొంతమంది మళ్ళీ విత్ ఇన్ 4 days ఫినిష్ చేసిన క్లయింట్స్ ఉన్నారు, 4 months తీసుకున్న క్లయింట్స్ కూడా నా దగ్గర ఉన్నారు. సో వాళ్ళ ఐడియా ప్రకారం మీకు అంతే, ఇది కావాలి, నాకు ఇది నచ్చలేదు, మారుద్దాం, ట్రై చేద్దాం, అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే ఓకే, చెప్తున్నాను కదా 4 daysలో ఫినిష్ చేశాను డిజైన్స్. 4 months కూడా డిజైనింగ్ ఫేజ్లో నేను ఇరుక్కొని ఉన్న స్టేజెస్ కూడా నాకు తెలుసు. అండ్ మనం అప్పుడప్పుడు వేరే వేరే హౌసెస్కి వెళ్తూ ఉంటాం, అక్కడ ఈ డిజైన్ బాగుంది, మనం కూడా ఇలా వేయించుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ చేంజెస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది కదా, యా, యా. చాలా నచ్చుతూ ఉంటాయి. ఇది పెట్టి చూస్తే ఎలా ఉంటుంది, అది పెట్టి చేయాలి వస్తుంది, అవన్నీ మాతో చేయిస్తూ ఉంటారు. ఇంకా అది అయిపోయింది అనుకోండి, అక్కడ నుండి 20 days. వన్స్ కోడ్ జనరేట్ అయింది అనుకుంటే 2 days నాకు మెటీరియల్ తెచ్చుకోవడానికి అవుతుంది, 2 days ప్రొడక్షన్కి అవుతుంది. సైట్కి వెళ్ళిపోయిందంటే 10 to 15 daysలో సైట్ అయిపోతుంది. సో కంప్లీట్ కొంతమంది కస్టమర్స్కి ఒక ఐడియా అనేది ఉండదు, అవును, అంటే ఏం పెడితే బాగుంటుందండి, ఏం డిజైన్ పెడితే బాగుంటుందండి ఇక్కడ అని చెప్పేసి ఇట్లా డైలమాలో ఉంటూ ఉంటారు. సో అలాంటి కస్టమర్స్ మీకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా గైడ్ చేస్తారు? మీ మీదే ఏమన్నా ఎక్కువగా డిపెండ్ అయ్యే కస్టమర్స్ ఎవరైనా ఉంటారా? జీరో నాలెడ్జ్ ఉన్న, అసలు వుడ్ వర్క్ ఎలా చేయించుకోవాలో మాకు తెలీదు, ఏం మెటీరియల్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ప్రతిదీ వాటర్ ప్రూఫ్ ప్లై అనే వస్తుందండి, స్టాంపింగ్, గర్జన్ అని అదని వస్తుంది. కానీ రియల్ ప్లై ఎలా ఉంటుంది? ఎందుకంటే మేము పొద్దుగుక్కలు ప్లై కోస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు ప్లై కోస్తుంటే చిట్లిపోతూ ఉంటాయి మెటీరియల్స్. అలాంటి మెటీరియల్స్ కూడా మార్కెట్లో ఉంటాయి. ఎలాంటిది వాడాలి, ఎలాంటిది వాడితే ఎక్కువ రోజులు వస్తుంది, అండ్ డోర్స్కి ఏం వాడాలి, కార్కస్కి ఏం వాడాలి, హార్డ్వేర్ ఏం వాడాలి, అన్నీ డిస్క్రిప్షన్ చేసి బడ్జెట్ ఏదైతే ఎంత ఉంటుంది. ఇప్పుడు మంచి ఫంక్షన్ చేసే లోకల్ బ్రాండ్ తక్కువ ప్రైస్లో వస్తుంది, అదే మనం ఇంపోర్టెడ్ బ్రాండ్ వాడేమంటే ప్రైస్ పెరుగుతుంది. పెట్టే కస్టమర్ ఉంటాడు, డబ్బులు లేని కస్టమర్ ఉంటాడు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఈ హార్డ్వేర్ ఇలా వర్క్ చేస్తుంది, దీనికి ఇన్ని ఇయర్స్ వ్యారంటీ ఉంది, ఇది అన్నీ చెప్పి దీని బడ్జెట్ ఇంత, మీకు ఓకే అనుకుంటే దీంతో వెళ్దాం, లేదా ఇంత అయితే ఇది వెళ్తాం. అలా మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి, డిజైన్ ఇచ్చి, మెటీరియల్ సెలెక్షన్లో హెల్ప్ చేసి మొత్తం ఇన్స్టలేషన్ వరకు మేము దగ్గర ఉంటామండి. సో వచ్చిన కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, ప్లస్ వాళ్ళ నమ్మకాన్ని కూడా మీరు పోగొట్టుకోకూడదు. అవునండి. సో ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్ అలా వస్తూ ఉంటారు. అలాగే ఇంత దాన్ని డెవలప్ ఏ అయింది. విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు? స్టార్టింగ్ నేను మాన్యువల్ వర్క్ చేసేవాడిని, ఇంత పెద్ద ఫ్యాక్టరీ నా దగ్గర లేదు. ఆ వచ్చిన గుడ్ నేమే మల్టిపుల్ సైట్స్ అయింది. ఆ సైట్స్ పెరిగినప్పుడే నేను ఉట్టి మాన్యువల్గా చేయలేకపోయాను.
అప్పుడు నాకు ఒకటో రెండో మెషిన్స్ ఉంటే బాగుండు నా దగ్గర అనే ఆలోచన వచ్చింది. అలా ఒక అతన్ని అప్రోచ్ అయ్యి ఒక కంపెనీని లీజ్కి తీసుకొని నడిపాను. జస్ట్ విత్ 2 మెషిన్స్ ఆర్ 3 మెషిన్స్ నడిపించాను. నడిపించిన తర్వాత నాకు తెలిసింది దీన్ని ఇంకా మనం ఇంప్రవైజ్ చేయొచ్చు, నెలకి 15 సైట్ల వరకు చేసే స్కోప్ ఉంది, ఈ మెషిన్స్ కావాలి అన్నప్పుడు నేను వాటన్నిటి మీద రీసెర్చ్ చేసి ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి దాంట్లో మిస్టేక్స్ మేము చేసాం, లాస్ అయ్యాం చాలాసార్లు. లాస్ అయినవన్నీ కరెక్షన్స్ చేసుకొని ఒక ప్రాపర్ ప్రోడక్ట్ డెవలప్ చేసి ఒక ప్రాసెస్ డెవలప్ చేసి ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇలా నిలబడి ఉన్నామండి. రైట్. అండ్ మనకు వచ్చే కస్టమర్స్ ఇంకా ఎక్కువ అవ్వాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళ నమ్మకాన్ని కూడా ఎక్కడ పోగొట్టుకోకూడదు, అండ్ వాళ్ళకి మరింత క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వాలి అనేది క్రిస్టల్ ఇంటీరియర్స్ పెట్టుకుంది, అది ధ్యేయంగా పెట్టుకుందని మాకైతే అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు ఫ్యాక్టరీలో ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి ఇంచుతో సహా మాకు అన్నీ చూపించారు. అండ్ మీరు చెప్తున్నారు కస్టమర్స్కి కూడా, వచ్చిన కస్టమర్స్కి ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ప్రాసెస్ ఏంటి అనేది కూడా దగ్గరుండి మేము చూపిస్తామని కూడా చెప్తున్నారు. అండ్ మొత్తం ఇక్కడైతే కంప్లీట్ అయిపోయిందండి. నాకైతే ఒక్కొక్క పార్ట్ ఏ విధంగా ఇక్కడ కటింగ్ ఎలా జరుగుతుంది, దీని ప్రాసెస్ ఏంటి అనేది అన్నీ చూసాం కదా. సో మొత్తం ఇదంతా బిల్డ్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి అని అనుకుంటున్నాను. తప్పకుండా మేడం, చూద్దాం. ఇవన్నీ అసలు సైట్ మీద ఫిట్ అయితే ఇల్లు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో అక్కడికి వెళ్ళిపోదామా మనం? యా మేడం, పదండి. క్రిస్టల్ ఇంటీరియర్స్లో అసలు మేకింగ్ అంటే మన ఇంటికి కావాల్సిన ఫర్నిషింగ్ కానివ్వండి, ఇవన్నీ మేకింగ్ ఎలా జరుగుతుంది, దాని ప్రాసెస్ ఏంటి, అక్కడ మిషన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ప్రతి ఒక్కటి కూడా మనం ఆ ఫ్యాక్టరీలో చూసాం కదా. సో వన్స్ ఒకసారి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సైట్కి వచ్చేసిన తర్వాత మొత్తం ఈ హౌస్ని మొత్తం అరేంజ్ చేసి మొత్తం హౌస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ అంతా అయిపోయి మొత్తం కంప్లీట్ అయిపోయింది హౌస్. సో ఆ తర్వాత మనకి ఆ డిజైన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం ప్రాసెస్ మన సైట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి సాల్మన్ గారు వివరిస్తారనమాట లోపల ఏ విధంగా ఉంది, ఏమేమి ఇంటీరియర్స్ వీళ్ళు చేశారు అనేది మనకి డీటెయిల్గా చెప్తారు. పదని చూద్దాం. సో సాల్మన్ గారు, మరి ఆల్రెడీ మీరు ఒక హౌస్ని ఏ విధంగా మీరు డిజైన్ చేశారు, మీరే ఈ హౌస్ని, సో లోపల ఏమేమి డిజైన్ చేశారు, మొత్తం ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం చూపించండి. రండి మేడం. అండ్ సాల్మన్ గారు, హౌస్ లోపలికైతే వచ్చేసాం. హౌస్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ మీరు ఇక్కడ ఏమేం చేశారు, ఏం డిజైన్ చేశారు అనేది మాకు తెలియాలి. సో వాటి గురించి మేడం షూర్. ఇది ఒక 3 BHK విల్లా అండి, డూప్లెక్స్ విల్లా. ఇది వెల్మెల అనే ఏరియాలో కొల్లూరులో ఉంది ఇది. అయితే ఇక్కడ మనం ఫర్నిచర్ డిజైన్, సీలింగ్స్ అంతా మనం చేసిన ఓకే. ఇది స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ఇస్ లివింగ్ రూమ్ అనమాట. డ్రాయింగ్ అనుకోవచ్చు, లివింగ్ కూడా అనుకోవచ్చు. కొన్ని ఇళ్ళల్లో డ్రాయింగ్ వేరు, లివింగ్ వేరు ఉంటుంది. కొన్నిట్లో డ్రాయింగ్ అండ్ లివింగ్ కలిసి ఉంటుంది. సో దిస్ ఇస్ ద లివింగ్ రూమ్. ఈ టీవీ ప్యానల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లోవర్స్ ప్యానలింగ్ చేసాం. ఇక్కడ ఏంటంటే కలర్ థీమ్, మల్టిపుల్ కలర్స్ యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేయకుండా వీ జస్ట్ యూజ్ వుడ్ అండ్ వైట్ అనమాట. సో ఈ వుడ్లోకి వచ్చి ఇవంతా PVC ప్యానల్స్, ఈ షైన్ ఇలాగే ఉండిపోతుంది అనమాట. ఇంకేమీ పోను డల్ అవ్వడాలు కానీ అలాంటివి ఏమీ ఉండదు. ఇలా లోవర్స్ ఫినిష్ చేసేసి దీన్ని టీవీ యూనిట్ విత్ గ్లాస్ వార్డ్రోబ్ లైటింగ్ ఇచ్చి దాన్ని అలా. అండ్ గ్లాస్ కూడా మీరు డిఫరెంట్గా తీసుకున్నారు ఇక్కడ. అవును మేడం, షేడెడ్ గ్లాస్ ఇది. లైట్ ఆఫ్ చేస్తే ఏమీ కనబడదు, లైట్ వేస్తే మాత్రమే లోపల ఏమున్నాయో అది కనబడుతుంది అనమాట. అదర్వైజ్ ఇట్స్ జస్ట్ బ్లాక్ గ్లాస్. ఓకే. సో కాపర్ డిజైన్ అంటే మీకు కొంచెం మ్యాచింగ్లో కాపర్ డిజైన్ ఇది దానికి సింక్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మేము బ్లాక్ అన్న వైట్ అని యూజ్ చేసి ఉండొచ్చు. కానీ సింక్ అవ్వాలి కదా, దాంట్లోకి ఇమిడిపోవాలన్నమాట. ఈచ్ డిజైన్ షుడ్ కాంప్లిమెంట్ అదర్ డిజైన్స్ ఆల్సో. స్టాండ్ ఎలోన్ లాగా ఉండకూడదు, అన్నీ కలిసి ఇల్లుని అందంగా చూపించాలి. సో ఆ కలర్ కాంబినేషన్స్ అలా మ్యాచ్ చేసుకుంటూ ఈ డిజైన్. అండ్ ఇది వచ్చేసి మనకి వుడ్ తీసుకున్నారు, దీనికి మ్యాచింగ్గా మనకి కాపర్లో తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అంటే డిఫరెంట్ కలర్స్ తీసుకొని ఎక్కడ మనం కన్ఫ్యూజ్ చేయకుండా, అంటే కొంచెం నీట్గా కామ్గా పీస్ఫుల్గా మనకి తీసుకునే కలర్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి అనమాట. సో దానివల్లే మన మూడ్ కూడా ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా తీసుకున్నారు. ఇక్కడ గ్లాస్ వచ్చేసరికి డిఫరెంట్గా తీసుకున్నారండి. ఇది కూడా కొంచెం కాపర్ కలర్లో తీసుకున్నారు గ్లాస్, మనకి అదే కలర్ కనిపిస్తుంది. అండ్ టింటెడ్ గ్లాస్ అనమాట ఇది. సో లైట్స్ ఆఫ్ చేస్తే లోపల లైట్స్ కూడా అరేంజ్ చేశారు. లైట్స్ ఆఫ్ చేస్తే మాత్రం
మనకి లోపల అంతగా కనిపించదు. అండ్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత క్లియర్గా లోపల ఏమేమి పెట్టారు, అరేంజ్ చేశారు, ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి అనేది మొత్తం కూడా ఇక్కడ తెలుస్తుంది. సో నైస్, చాలా బాగుందండి, చాలా బాగా అరేంజ్ చేశారు కూడా ఇక్కడ అంతా. అండ్ మొత్తం ఇదంతా కూడా మీరు వుడెన్వి అన్ని తీసుకున్నారు మనకి అక్కడ ఫ్యాక్టరీలో, మీ ఫ్యాక్టరీలో తయారైనవి ఇక్కడ రెడీ అయ్యి ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. అక్కడ మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇక్కడ మొత్తం కంప్లీట్ వచ్చేసరికి లుక్ మాత్రం వండర్ఫుల్గా ఉంది. లివింగ్ రూమ్కి అండ్ డైనింగ్ రూమ్కి కొంచెం మళ్ళీ డిఫరెంట్గా ఇక్కడ డిజైన్ చేసి పార్టీషన్ ఇచ్చాం మేడం, పార్టీషన్ ఆర్చ్ లాగా డిజైన్ చేసి. ఇది డైనింగ్ స్పేస్ కదా, క్రాకరీ యూనిట్ కూడా రిక్వైర్మెంట్ ఇక్కడ ఉండేది కాబట్టి పార్టీషన్ని క్రాకరీ యూనిట్ని కలిపేసి ఒక యూనిట్ డిజైన్ చేసాము. ఇది కూడా కాపర్ గ్లాస్ ఫినిష్తో యూనిట్ అండ్ క్రాకరీకి ఇక్కడ స్పేస్ ఇచ్చామన్నమాట. ఓకే, ఇది ఇక్కడ డైనింగ్కి సంబంధించిన ఒక గ్లాస్ వేర్ అంతా ఇక్కడ ఉండిపోతుంది. ఓకే, ఈ గ్లాస్ కూడా కాపర్ చాలా బాగుందండి. అండ్ ఇటువైపు మనం చూస్తే అటువైపు ఏమి మనకు కనిపించట్లేదు, మన ఫేస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. కాపర్ మిర్రర్. సో ఇటువైపు మళ్ళీ ఇంకా ఏం మీరు అక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కాపర్ ఫినిష్, రోజ్ గోల్డ్ ఫినిష్. ఆ థీమ్ లో ఉండాలని వి హావ్ బీన్ మ్యాచింగ్. అది మీ ఐడియానా లేకపోతే కస్టమర్ ఐడియానా? కలెక్టివ్ ఉంటుందండి. అంటే ఈ డిజైన్ ప్యాటర్న్ వాళ్ళది, ఈ కలర్స్ వేరేది ఏదైనా వాడదాం అనుకున్నా వీ విల్ స్టాప్ దెమ్. వద్దండి, అది కలవాలి కదా, చూడటానికి బాగుంటుంది. సో ఇట్ విల్ బి ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద క్లయింట్ అండ్ అస్. వాళ్ళు కూడా అగ్రీ చేయాలి, మనం ఏదో పెట్టేసి వాళ్ళు వాళ్ళకి కాదు కదా, వాళ్ళు కూడా అగ్రీ అయ్యి దెన్ వి గో టు. సో ఈ సీలింగ్ కూడా మీది అరేంజ్ చేసింది? ఎగ్జాక్ట్లీ మేడం. అంటే మీరు ఈ ప్లేస్ అంతా చూసినా కూడా మీకు ఆ వుడ్ అండ్ వైట్ థీమే కనబడుతుంది. ఓకే, సో ఇది కూడా చాలా బాగుందండి, బాగా వచ్చింది. అంటే మొత్తం కంప్లీట్ ప్లేన్ ఇచ్చేయకుండా మిడిల్లో మీరు డైనింగ్ స్పేస్కి లిటిల్ హైలైట్. ఆ టైంలో డైనింగ్ సెక్షన్ కదా, ఒక వాష్ బేసిన్ అండ్ వ్యానిటీ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ స్పేస్ బిల్డర్ ప్రొవైడ్ చేశాడు, మనం కొంచెం దాన్ని వుడ్ వర్క్తో ఎలివేట్ చేసేసి గేవ్ ఇట్ ఎ గుడ్ లుక్. ఓకే, సైడ్స్కి మనకి ఇది ర్యాక్ ఒకటి ఇచ్చారు అండ్ పైన వుడెన్ అది ఇచ్చారు సీలింగ్. సో మొత్తం కూడా ఇదే థీమ్ తీసుకున్నారు మీరు ఇక్కడ అంతా. ఈ హాల్ స్పేస్ మట్టికి ఇంకో స్పేస్లోకి వెళ్తున్నామంటే ఒక డిఫరెంట్ వైబ్ రావాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కిచెన్ అనగానే ఆడవాళ్ళకి ఇష్టమైన ప్లేస్, వాళ్ళు ఎక్కువగా టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే, వాళ్ళదే ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో సాల్మన్ గారు, కిచెన్ అనేసరికి మనకి లేడీస్ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంటుంది. సో మరి ఇక్కడ ఏమి అరేంజ్మెంట్స్ చేశారు, మరి వీళ్ళు ఓనర్స్ మీతో ఏ విధంగా చెప్పారనమాట, ప్లానింగ్ ఎలా ఉంటుందని చెప్పారు? స్పెషల్గా ఈ ఇంటికి ఈ హౌస్ ఓనర్ మేడం, షీఈ్ వెరీ స్మార్ట్, అన్ని విషయాల్లో ఇంటెలిజెంట్. తనే ప్లాన్ చేసి స్పెషల్గా ఇన్పుట్స్ చాలా మట్టుకి తనవే ఉండినాయి. కలర్స్, ఈ క్యాబినెట్స్ తయారు చేయడం మాకు అలవాటు. నాకు ఇలా కావాలి. మీరు పైన ప్రొఫైల్ లైటింగ్ చూస్తున్నారు కదా, ఇది కూడా స్పెసిఫికలీ తను ఇన్సిస్ట్ చేసిందే. నేను ఎక్కడో చూశాను, నాకు అలా కావాలి సాల్మన్ అని అడిగినప్పుడు, సో వీ అకామిడేటెడ్ ఇట్ అకార్డింగ్లీ. లాఫ్ట్లో దాన్ని కలిపేయాలి, వేరే కనబడకూడదు మళ్ళీ. సో అది అలా కలిపేసి ఏ డ్రావర్ ఎంత రావాలి, మా డ్రాయింగ్ అప్పుడే ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది. నాకు ఇంత క్యాబినెట్ సరిపోదు, నాకు పెద్దది కావాలి, కొంచెం చిన్నది కావాలి, అలా అన్నీ డిస్కస్ చేస్తూ ఈ అవుట్పుట్ తీసుకురావడానికి. కిచెన్ ఒక బెడ్రూమ్ లాగా ఇచ్చేసారు, చాలా పెద్దగా ఇచ్చారు. ఇలా కదా, ఇంత మట్టికి సూట్స్ యాక్చువల్లీ ఒక ఇంటికి. అదే చిన్న అపార్ట్మెంట్లో ఇంత పెద్దగా ఉంటే బాగోదు, కానీ ఇంత పెద్ద విల్లాకి కిచెన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద హౌస్. ఏం కలర్ చూపించినా, హార్డ్వేర్ ఏం చేసినా ఇక్కడే ఎగ్జిక్యూట్ అయ్యేది అనమాట. సో మీరు చూడొచ్చు అన్ని స్పీకర్ బాస్కెట్స్, డ్రై ఐటమ్స్ వేసుకోవడానికి, ఫ్రిడ్జ్లలో పెట్టలేము కదా, ఇలాంటి వాటికి. అండ్ యూ ఆల్సో ఇన్స్టాల్డ్ కార్నర్ యూనిట్స్, మ్యాజిక్ కార్నర్స్ అంటాం. ఇట్లా బయటికి వచ్చి ఆ కార్నర్ మనం యూజ్ చేసుకోలేము కదా, సో అక్కడ వరకు మనం ఇలా స్టోరేజ్ యూజ్ చేసుకోవచ్చు అండి. వంగి లోపల దాకా పెట్టాల్సిన అవసరం లేకుండా వీ కెన్ డూ ఆల్ దట్. దీంట్లో కూడా గ్రైండర్స్ అవి ఇవి అన్నీ పెట్టుకోవచ్చు, కన్సీల్డ్ ఉంటాయి. అవసరం లేనప్పుడు లోపల ఉండిపోతే, అవసరం ఉన్నప్పుడే బయట తీసుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ గ్లాస్ది స్టోరేజ్. ఎగ్జాక్ట్లీ, గ్రాసరీస్ అన్నీ పెట్టుకుంటాం కదా, మళ్ళీ ఇవి వేరే రూమ్లో పెట్టడం అలా కాకుండా కిచెన్లోనే అకామిడేట్ చేసేటట్టు. అండ్ వీ హ్యావ్ పుల్ అవుట్ యూనిట్ ఆల్సో, టాల్ యూనిట్ ఇక్కడ. నైస్. ఓకే, స్టార్ట్ చేసుకోవడం. సో నేను నార్మల్ లేదు ఇట్లా ప్లేస్ లాగా ఉంది అని మాత్రం అనుకోవాలి, ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్యాంట్రీ యూనిట్ అంటారంటే అంటే కిచెన్ బిగ్ సైజ్, అంటే పెద్ద సైజు విశాలంగా ఇవ్వడమే కాకుండా అందులోని
వాడిన కబోర్డ్స్ అవన్నీ కూడా ఎక్కడికక్కడ మీరు చాలా బాగా అరేంజ్ చేశారు. హార్డ్వేర్ కూడా అంటే చాలా బయటికి ఎక్కువగా ఏమీ కనిపించకుండా మొత్తం కూడా క్లోజింగ్ అండ్ నీట్గా చాలా బాగుంది. అండ్ కలరింగ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్లో తీసుకున్నారు థీమ్ అండ్ సూపర్బ్. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ మేడం. ఏదైనా కూడా మీరు అట్లా వదిలేయండి, అవే క్లోజ్ అయిపోతాయి అన్నమాట. వెళ్ళి టగటగ తగలడాలు అలాంటివి ఏమి ఉండవు. స్లోగా సౌండ్ రాకుండా డోర్స్ అయినా అంతే, ఓపెన్ చేసి మనం అట్లా వదిలేసి వెళ్ళిపోతే అది క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది క్లోజ్ అవుతుందా లేదా టెన్షన్ లేదు, క్లోజ్ స్లోలీ తగలకుండా. అండ్ వాస్తువు కూడా మీరు అన్ని పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఉంటాయి మొత్తం మేడం. కూడా అది ఇవన్నీ వాస్తు బిల్డర్ దగ్గర నుంచి ఆ డిస్కషన్ వస్తుంది. మా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా వీ డెఫినెట్లీ కీప్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఏది ఎక్కడ రావాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఎక్కడ వెయిట్ ఉండకూడదు, సింక్ ఎటు పక్కకు ఉండాలి, ఫ్రిడ్జ్ ఎటు పక్కకు ఉండాలి, అంటే బరువు ఎటు ఉండాలి, ఎటు ఉండకూడదు, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని డిజైన్ చేస్తామండి. ఈ డిజైన్ అంతా ఇక్కడికి వచ్చి చేసింది కాదు, అక్కడ జరిగింది. మొత్తం అంతా కంప్యూటర్లోనే జరుగుతుంది. ఇక్కడ జస్ట్ ఇన్స్టాలేషన్, మీరు అక్కడ పీసెస్ చూసారు కదా, ఇక్కడ అవన్నీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఓకే, ఆల్రెడీ ఈ సైజులో మేము రిఫ్రిజిరేటర్ ఉంటుంది కాబట్టి అంతే. మీరు క్యాబిన్ ఈ కూడా ఇన్పుట్స్ మేము తీసుకుంటాం. ఏమంటే మీరు డబల్ డోర్ తీసుకుంటారా సరే ఏంటి, ఒకవేళ ఆల్రెడీ ఉందా, ఒకవేళ కొనాలనుకుంటే ఎంత మట్టుకు కొంటారు, అది 3 feet ఉందనుకోండి, మేము కొంచెం ఎక్కువ స్పేస్ వదిలేస్తాం, ఒక 2-3 inches ఎక్కువ, సో దట్ ఇట్ విల్ ఫిట్ ఇన్ టు ఇట్. అలా ఇన్పుట్స్ తీసుకొని డిస్కషన్, అది చాలా ఇంపార్టెంట్. వెన్ స్పేస్ ప్లానింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి అనేది తీసుకుంటేనే మనకు ఫర్దర్, లేకపోతే ఇది పెద్దగా వచ్చేసింది మళ్ళీ అప్పుడు కట్ చేయాలనుకోండి చాలా పనులు అయిపోతాయి. సో వీ డూ ఇట్ ముందుగానే అంతా అయిపోతే ఈజీ అయిపోతుంది. కరెక్ట్. ఓకే, సో క్యాబిన్స్ కూడా ఎక్కడికక్కడ డిఫరెంట్గా సపరేట్గా పెట్టడం వల్ల మనకి ప్లేస్ కూడా ఇంకెక్కువగా యూసేజ్ బట్టి ఏ దాంట్లో ఉన్నాయి. కుక్కర్స్ ఇందులో ఉంటాయి, స్పూన్స్ ఇందులో ఉంటాయి, ఇది ఇలా ఉంటుంది అనే ప్లేట్స్ ఇందులో దొరికిపోతాయి, ఆ ఐడియా కోసం. సో ఇక్కడ మీకు వచ్చిన కస్టమర్ ప్లానింగ్ ప్రకారం జరిగింది అని అంటున్నారు. అండ్ మీ సజెషన్స్ ఏమి ఇచ్చారు అండ్ ఇక్కడ కిచెన్కి సంబంధించి? మేడం ఇవాళ రేపు కస్టమర్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. నాకు ఇది కావాలి, ఇది కావాలి. ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇంటీరియర్ ఇలా ఉండాలి అనే ఆలోచన వాళ్ళకి 4-5 months ముందు నుంచే జరుగుతుంది. మేము ఎప్పుడైతే కంప్యూటర్ పైన కూర్చొని లైట్గా డిజైన్, అంటే వాళ్ళ థాట్ని మేము డిజైన్లో పెట్టి చూపిస్తున్న కొద్దీ వాళ్ళకు కూడా ఒక రియాలిటీ ఐడియా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, ఇది సరిపోతుంది, ఇది సరిపోదు, అరే ఇది కొంచెం పెద్దగా అయితే బాగుంటుంది. ఈ డిస్కషన్స్ అంతా చేసుకుంటూ ఇట్ ఈస్ కలెక్టివ్ ఐడియా. మేము ఒక రా ఫైల్ పంపిస్తాం, వాళ్ళు దాన్ని కరెక్షన్ చేస్తారు. సార్ ఇది కొంచెం పెంచండి, ఇది తగ్గియండి, ఇది అవసరం లేదండి, ఇది కావాలండి. సో ఆ ఇన్పుట్స్ గివ్ అండ్ టేక్ జరిగి మనం ఈ రూపానికి వస్తాం. ఓకే, సో ఎక్కువగా క్యాబిన్స్ ఇవ్వడం వల్ల మనకి బయట కూడా ఎక్కువగా వస్తువులు అయితే ఏం కనిపించట్లేదు, చక్కగా నీట్గా ఉందన్నమాట. అండ్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీ అయిపోతుంది మనకి. ఎక్కువగా మనకి గజిబిజిగా పైన అన్ని వస్తువులు అన్ని కనిపిస్తూ ఉంటే మనకి క్లీన్ చేసుకోవడం అవన్నీ సపరేట్గా పెట్టాలి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ అవి అరేంజ్ చేయాలి. సో అలా ఉంటుందన్నమాట. ఇట్లా హాయిగా హ్యాపీగా ఇలా పెట్టుకుంటే అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నైస్. ఈ కిచెన్ అయిపోయింది. సో నెక్స్ట్ మరి ఎక్కడికి? బెడ్రూమ్స్. ఓకే, ఇది గెస్ట్ బెడ్రూమ్ మేడం. ఓకే, గెస్ట్ బెడ్రూమ్. దాంట్లో తీసుకున్న థీమ్ ఏంటి, ఆ కలర్స్ ఏంటి చూడవచ్చు. ఓకే, ఇది ఒక స్టడీ యూనిట్. మేడం వాళ్ళ ఇంట్లో అందరూ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. సార్ అయితే ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్న మనిషి. సో వాళ్ళకి స్టడీ స్పేస్ మాకు ప్రతి రూమ్లో కావాలని ఇన్సిస్ట్ చేశారు. సో అకార్డింగ్లీ ఎవ్రీ రూమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టడీ స్పేస్. మీకు పైన రూమ్స్ కూడా చూపిస్తాను, యూ విల్ నో వాట్ ఇట్ ఇస్. సో ఈ థీమ్ కూడా వచ్చేసి డార్క్ వుడ్ అండ్ వైట్, ఈ కాంబినేషన్ అండ్ బ్రౌన్ వుడెన్ లో తీసుకున్నారు. కరెక్ట్ అండి. వార్డ్రోబ్స్ అటువైపు. అండ్ ఇదంతా మొత్తం కూడా ఇది కటింగ్ మనకి అక్కడ మెషిన్స్ పైన కట్ అయిపోయి ఇక్కడ వస్తుంది. జస్ట్ ఇన్స్టాలేషన్ మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఓకే, ఆ హార్డ్వేర్ పెట్టి లోపల ఇన్స్టాల్ చేసి. ఓకే, సో అంతా ఫ్యాక్టరీలో జరిగిపోయింది మనకి ఇక్కడ అంతా అరేంజ్. వార్డ్రోబ్స్ ఇవి మీకు అక్కడ హ్యాండిల్స్ లేవు, హ్యాండ్లెస్ అన్నమాట. సో ఇవే స్టైలిష్గా ఇప్పుడు అందరూ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, ఇది ఫుల్ వార్డ్రోబ్ అండి. స్వింగ్ డోర్స్తో ఇచ్చాము. అంటే ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది కదా, రూమ్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఏంటంటే స్లైడింగ్ డోర్ ఇవ్వాలా, స్వింగ్ డోర్ ఇవ్వాలా. స్లైడింగ్ డోర్ ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే అపార్ట్మెంట్స్లో స్పేస్ ఉండదు, ఈ డోర్ తెరిస్తే మంచాన్ని తగిలేస్తాం, అలాంటి సిచ్యువేషన్లో స్లైడింగ్ ఇస్తాం. కానీ ఇక్కడ ఇది చాలా పెద్ద బెడ్రూమ్ కాబట్టి స్వింగ్ డోర్స్ ఇచ్చుకునే స్కోప్ ఉంది కాబట్టి సో వీ హెవ్ డన్ ఈ డోర్స్ కాన్సెప్ట్. అండ్ మీకు అక్కడ మెషిన్ చూపించే కదా మేడం, హ్యాండిల్ లెస్. దిస్ ఇస్ వాట్ ద థీమ్ వర్క్ మనకి బయట నుంచి తెప్పించారు. ఇక్కడ ఏమి హ్యాండిల్ అది తగ్గడాలు లేకుండా మీకు కన్సీల్ అయిపోతాయి. సో ఇది కూడా కంప్లీట్ వైట్ ఇవ్వకుండా మీరు ఇక్కడ మళ్ళీ కాంట్రాస్ట్ చేసాం. సో దట్ పక్కన డిజైన్లో ఒక కలర్ ఉంది కాబట్టి
డిజైన్. అండ్ ఈ ప్లేస్ బాగుందండి చక్కగా. థ్యాంక్స్ అండి. ఇది చక్కగా కొంచెం సేపు రిలాక్స్ అవ్వడానికి Seater. కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా చాలా బాగుంది. అక్కడ- అండ్ కర్టన్ కూడా చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు, మనకి వ్యూ కూడా బాగుంటుంది. కరెక్ట్ కరెక్ట్. సో ఈ అరేంజ్మెంట్ అనేది ఎవరిది ఐడియా? జనరలీ ఒక విండో వచ్చిన దగ్గర ఈధర్ మనము ఒక విండో లెవెల్ వార్డ్రోబ్ తీసుకోవచ్చు స్టోరేజ్ కానీ, లేదా ఇలా సిట్అవుట్ స్పేస్ ప్లాన్ చేస్తే వన్స్ ఇన్ వైల్ ఎప్పుడైనా కాఫీ తాగాలనుకుని ఏదైనా బుక్ చదువుకుంటున్నప్పుడు యూ ఫీల్ లైక్ సిట్టింగ్ దేర్ అని చేసుకోవచ్చు. అలాంటి స్టోరేజ్ లేదని కాదు, ఈ కింద ప్యానల్ అంతా స్టోరేజ్ మళ్ళీ. ఓకే, కింద మళ్ళీ మొత్తం స్టోరేజ్ విడ్రావల్స్ మళ్ళీ. ఓకే. ఓ, అంటే ఎక్కడ కూడా ప్లేస్ని వేస్ట్ వేస్ట్ చేయలేదు, చేయలేదు. ఆప్టిమల్ యూస్. కొంచెం ఈ లగ్జరీ కోసము ఇక్కడ వరకు స్టోరేజ్ చేసుకునేది కూడా ఒక వన్ ఆఫ్ ద ఐడియా. బట్ అలా కొంచెం లగ్జరీకి వదిలేస్తే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కావాలనుకుంటే ఒకవేళ మెంబర్స్ ఎక్కువ ఉంటే కనుక స్టోరేజ్ వాళ్ళు ఉంటే ఈ మొత్తం ఇది వద్దు అనుకుంటే ఇదంతా మీరు చేసేసుకోవచ్చు, విండోని వదిలేసి అంత మట్టుకు చేయొచ్చు. బట్ లగ్జరీ అంటే ఏంటంటే ఇట్స్ స్వీట్ వేస్టేజ్. చూడటానికి కొంచెం కలిసి బ్యూటిఫుల్గా వస్తుంది కాబట్టి పైనకి వెళ్దాం. వేరే బెడ్రూమ్స్ వెళ్దాం. సో ఇది వచ్చేసి అంటే మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్? కిడ్స్ బెడ్రూమ్ మేడం, ఎస్పెషల్లీ వాళ్ళ డాటర్ది. సో తను పింక్ అండ్ వైట్ థీమ్ కావాలని షీ ఇన్సిస్టెడ్ అనమాట. సో వీ కెప్ దట్ ఇన్ మైండ్ అండ్ రూమ్ అంతా పింక్ అండ్ వైట్తో డిజైన్ చేసాము. దిస్ ఈజ్ స్టడీ యూనిట్. మీకు చెప్పే కదా ప్రతి రూమ్లో స్టడీ యూనిట్ స్పెషల్గా ఒక డిఫరెంట్ డివైస్. సో వీ హెవ్ డన్ దిస్ ఇన్ పింక్ అండ్ వైట్ కాన్సెప్ట్. దీని డోర్స్ స్టోరేజ్ లాఫ్ట్తో సహా కంఫర్టబుల్ స్పేస్ ఫర్ సమ్మన్ టు స్పెండ్ టైమ్ ఆన్ బుక్స్. సో ఇక్కడ కూడా చాలా వాల్ beautiful గా ప్యానలింగ్. ఇచ్చారు. ఓకే. ఇట్ సైడ్ వార్డ్రోబ్ స్టోరేజ్. వార్డ్రోబ్స్ కూడా ఇక్కడ కూడా హ్యాండిల్స్ అన్ని ఇవ్వకుండా Same హ్యాండిల్స్ thing. ఇచ్చారు. Yeah, సేమ్ yeah. వైట్ అండ్ పింక్ కాంబినేషన్. థీమ్లో ఉండాలి కదండి అందుకని. ఇది ఇంకొక కిడ్స్ బెడ్రూమ్ అండి. ఈ సార్ వాళ్ళ బాబుది ఇది. ఆయనకి వీ హవ్ ఇన్వాల్వ్డ్ హిమ్ ఆల్సో, నీకు ఏ కలర్స్ ఇష్టం అని. అండ్ తనకి ఇష్టమైన కలర్స్ని చూస్ చేసుకొని ఈ కాంబినేషన్తో ఈ రూమ్ డిజైన్ డీసెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్. వీళ్ళది కూడా అగైన్ స్టడీ యూనిట్ విత్ సేమ్ కాన్సెప్ట్. ఈ వైపు నాకు స్టడీ పెట్టుకోవచ్చు అనమాట. అగైన్ ఇది కూడా వాస్తు ప్రకారం అలా పెట్టి దాన్ని డిజైన్ చేసి. అండ్ ఇక్కడ సీలింగ్ డిఫరెంట్ గా ఇచ్చారు. కొంచెం థీమ్లో కలవడం కోసం కొంచెం యూనిక్గా ఉండాలి, అన్నీ ఒకటే రొటీన్ అవుతున్నాయి. బెడ్రూమ్ కదా వీ కెన్ ప్లే విత్ ఇట్ అని వీ డన్ పీవీసీ సీలింగ్స్. సో ఇక్కడ కూడా మీరు స్పేస్ ఇచ్చినట్టున్నారు. సేమ్ కాన్సెప్ట్ అండి. కింద రూమ్లో ఎలా ఉందో అలాగే దిస్ ఇస్ జస్ట్ కలర్ చేంజ్ అనమాట. యా కలర్ చేంజ్, సేమ్ వార్డ్రోబ్స్ విత్ హ్యాండిల్లెస్ థీమ్ కరెక్షన్స్. అండ్ వీళ్ళకి ఈ బెడ్రూమ్లో వీ హెవ్ డన్ స్టోరేజ్ బెడ్. ఓకే. ఈ బెడ్ వీ హ్యావ్ స్టోరేజ్ అండర్ దిస్. ఓ, ఇది మీరే చేశారు ఇదంతా అదే బెడ్ కూడా. సో ఇక్కడికి వచ్చేసరికి వాష్రూమ్ ఇక్కడ ఒక వాకిన్ స్పేస్ ఉండేదండి విల్లాస్లో. జనరలీ ఈ వాకిన్ స్పేస్ ఏంటంటే మిర్రర్ యూనిట్ కూడా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ దిస్ వార్డ్రోబ్స్ ఆల్సో హియర్, గ్లాస్ షట్టర్స్తో పాటు. ద హోల్ పాయింట్ ఈజ్ ఇంక్రీజింగ్ స్టోరేజ్ కెపాసిటీ. ఓకే. ఇంకెంత స్టోరేజ్ మనం ఇవ్వగలుగుతామో అంత స్టోరేజ్ ఇస్తే కంఫర్టబుల్ స్పేస్లో. అలానే రూమ్ కంజెస్టెడ్గా చేయకూడదు. ఎలా రూమ్లో స్పేస్ ఉంటేనే ఇలాంటివన్నీ. ఓకే, నైస్. అండ్ సాల్మన్ గారు మెయిన్గా ఆడవాళ్ళు పూజా రూమ్ ఒకటి అండ్ కిచెన్, ఈ రెండు విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా. అండ్ పూజా రూమ్ వచ్చేసి సపరేట్ ఒక రూమ్ లాగా ఎందుకు క్రియేట్ చేయలే, క్యాబిన్ లాగా పెట్టారు మీరు? ఈ విల్లాలో పూజకి సపరేట్ స్పేస్ ఇవ్వలేదు. మనం వాస్తు ప్రకారం చూసుకొని ఎక్కడెక్కడ పెట్టుకోవాలని ఒక 2-3 ఆప్షన్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. కింద ఏమైపోతుందంటే యూనిట్ వస్తుంది కానీ కూర్చొని కంఫర్టబుల్గా పూజ చేసుకోలేని సిచ్యువేషన్ ఉండింది. సో వేరే థాట్స్ ఎక్కడెక్కడ పెట్టవచ్చు అనేది అనలైజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వీ కెన్ డూ ఇట్ టు ద ఈస్ట్ వాల్ అని చెప్తే, ఇక్కడ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఈవెన్ ద క్లయింట్ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద డిసిషన్. సో దానికి వాళ్ళకి ఏంటంటే పెద్ద యూనిట్ కావాలి, చిన్నదంటే ఎక్కడన్నా అరేంజ్ చేయొచ్చు. ఒక 4 feet సైజ్ మ్యాసివ్ పూజ యూనిట్ కావాలి, కూర్చొని లైక్ రూమ్ లాగా ఉండాలి మాకు అని చెప్పారు. ఒక సపోజ్ హోల్ ఫ్యామిలీ చేసుకోవాలి పండగలప్పుడు అనుకున్నా కూడా కూర్చోడానికి స్పేస్ అంత ఉండాలి. కాబట్టి వీ డిసైడెడ్ దిస్ ప్లేస్ ఇస్ రైట్ అండ్ దెన్ వీ క్రియేటెడ్. అండ్ ఓన్లీ ఈ ఫర్నిషింగ్ సంబంధించి మాత్రమే కాదండి, వాస్తు ప్రకారం కూడా ఏది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ బరువు ఉండాలి, ఎక్కడ అగ్ని ఉండాలి, ఎక్కడ నీరు పారాలి అనేది ప్రతి ఒక్కటి కూడా చూసుకొని మరీ ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. నాట్ ఓన్లీ జస్ట్ ఏదో ఫర్నిషింగ్ చేసేసామా అరేంజ్ చేసేసామా అని కాదు, వాస్తు ప్రకారమే అరేంజ్ చేస్తారు.
అంతే కదండి. ఇప్పుడు సో ఇక్కడ మనకి పూజ గది ఇక్కడ ఉండాలి అని చెప్పేసి మొత్తం అంతా అనలైజ్ చేసి కింద రూమ్లో అలాగే పైన మొత్తం అంతా చూసిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ అండ్ వాస్తు ప్రకారం పర్ఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేశారు. సో లోపల ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఓపెన్ చేద్దామా? షూర్. ఇది ఇంత పెద్ద యూనిట్ కదా, 2 డోర్లు ఇస్తే ఇలా పెద్దగా అయిపోతాయి అన్నమాట. ఓకే. కానీ ఇది ఓపెన్ చేసినప్పుడు ఉండడం దీన్ని బైఫోల్డ్ డోర్స్ అంటారు. బైఫోల్డ్ డోర్స్ అంటే ఏంటంటే ఇట్లా స్టాక్ అయిపోతాయి. ఇప్పుడు మొత్తం వ్యూ ఇట్లా మీకు కనబడి ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఇవి కూడా పెద్ద పెద్దగా అవ్వకుండా అలా చేసేసుకోవచ్చు. నైస్, చాలా బాగుందండి. కిందంతా స్టోరేజ్ ఇచ్చారు. అవునండి. చాలా నీట్గా చక్కగా మళ్ళీ ఎక్కడికక్కడ మీరు స్టెప్స్ అవన్నీ షెల్ఫ్స్ ఇచ్చారు. ఎవరికి ఏ దేవుడు కావాలంటుకుంటే ఎన్ని ఫొటోస్ అన్న పెట్టుకోవచ్చు. ఇది కూడా కింద కూడా చాలా ప్లేస్ ఇచ్చారు మీరు కింద కూడా. అంటే ఇది కూడా కంప్లీట్లీ కస్టమర్ చాయిస్ అనమాట. మాకు ఇన్ని పటాలు ఉంటాయి, మేము ఇలా పెట్టుకోవాలి, మాకు ఇది కావాలి, ఇలా ఉంది. వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ని మనము కస్టమైజ్ చేసి ఫైనల్ చేస్తాం. అండ్ ప్రతి ఒక్కటి కూడా మీరు అంటే కస్టమర్ ఏ విధంగా సాటిస్ఫై అవ్వాలి అనేది, అంటే వాళ్ళు ఇచ్చిన ఐడియా ప్రకారం కూడా మీ ఐడియాస్ కూడా జత చేసి మొత్తం కూడా అరేంజ్ చేశారు. టెక్నికల్లీ అది పాసిబుల్ అవుతుందా లేదా అని కూడా ముందు చూసుకోవాలి. ఎలా అవుతుంది, ఏం చేస్తే అవుతుంది, అవన్నీ డిస్కస్. ఇప్పుడు మేము ఇక్కడ ఒక ప్రొజెక్టర్ ల్యాంప్ ఇవ్వాలనుకున్నాం, అక్కడ డోర్ పెట్టుంటే అది తగ్గలేదు. సో దాన్ని ఏం చేసామంటే పైన వరకు డమ్మీ చేసేసి దాని ప్రొవిజన్ దానికి ఉంచి డోర్స్ కూడా ఓపెన్ అయ్యేటట్టు. సో ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ థింగ్స్ దట్ వీ డూ. ఆ డిస్కషన్ అంతా అయిన తర్వాత సో కస్టమర్స్ అసలు ఎప్పుడు వచ్చారండి మీ దగ్గరికి? మొత్తం ఇదంతా అరేంజ్ కాకముందే వచ్చేసారా? ప్లేన్ ఉంటుందండి, బేర్ షెల్. ఇవన్నీ మివాన్ కన్స్ట్రక్షన్స్. ఒక షెల్ఫ్ ఉండదు, ఓ సజ్జ ఉండదు కన్స్ట్రక్షన్లో. ప్యూర్గా వుడ్ వర్క్ కోసమే ఉంటాయి అన్నమాట. సో ఈ ప్లేన్ డిజైన్ తీసుకొని ఫస్ట్ రూమ్ సైజెస్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని 3D డిజైన్, 3D తర్వాత మీకు చూపించాం కదా ప్రొడక్షన్ డ్రాయింగ్ డిస్కషన్, కలర్ మెటీరియల్ సెలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఓకే అని వాళ్ళు చెప్తారు, గో ఫర్ ప్రొడక్షన్ అన్నప్పుడు అప్పుడు మేము ప్రొడక్షన్కి వెళ్తాం. అండ్ దాని తర్వాత ఎగ్జిక్యూట్. నైస్, చాలా బాగుందండి. రైట్, థ్యాంక్ యూ సల్మాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక అద్భుతమైన విల్లాని, అంటే మీరు ఫర్నిషింగ్ చేసిన మొత్తం అరేంజ్ చేసిన విల్లాని మాకు చూపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, మీరు ఇంత దూరం వచ్చారు. అండ్ ఇది ఇలా అకంప్లిష్ అవ్వాలంటే కూడా డెఫినెట్లీ కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ కూడా అందేలాగా ఉండాలి. కొంతమంది ఏంటంటే మేము ఇచ్చే ఐడియాస్ కూడా వద్దొద్దు, ఇలా వద్దు, నాకు అదే కావాలని రిజిడ్గా ఉంటారు. కొంతమంది ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు. మేమే 100% కరెక్ట్ ఉంటామని కాదు, అలా అని వాళ్ళే ఉంటారని కాదు. ఆ గివ్ అండ్ టేక్ నడిచిన దగ్గర ఇల్లు ఖచ్చితంగా బ్యూటిఫుల్గా వస్తుంది. ఆ థీమ్స్ మా దగ్గర ఉన్న మా ఎక్స్పీరియన్స్ ఐడియాస్ కదా, మేము ఆల్రెడీ నియర్లీ మేబీ 80+ హౌసెస్ నేను ఇప్పటికే ఇంటీరియర్స్ చేసి ఉంటుంటాను. ఆ ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తూ కొద్దిగా మా ఇన్పుట్స్ అలా తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ అవుట్. రైట్, మీ ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అది ఆ ఇల్లు ఇంకెంత అందంగా ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్కి సంబంధించి మీ ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇంత బ్యూటిఫుల్ విల్లా. అంతే అండి, ఆ గివ్ అండ్ టేక్ థాట్స్లో రెస్పెక్ట్ అది ఉంటుంది కదా, అప్పుడు ఆ డిస్కషన్ ద్వారానే అవుట్పుట్ నీట్గా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ.